కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు సుదర్శన్ భారతి పెళ్లి రోజు సందర్భంగా ఖమ్మంలోని అన్నం ఫౌండేషన్ 300 మంది అనాథలకు పళ్ళు పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం అనాథాశ్రమంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నామని, ఇలా చేయడం ద్వారా ఎంతో అనుభూతిని ఇస్తుందని, బయట పార్టీలు చేసేదానికన్నా ఈ విధంగా చేయడం వల్ల మనశ్శాంతి, ఆహ్లాదంతో పాటు పేదలకు చిన్న సహాయం చేస్తున్నట్లుగా ఉంటుందని వారు అన్నారు. అన్నం శ్రీనివాసరావు చేసే కార్యక్రమం చూసి తమ వంతుగా సహాయం చేయాలని ఆకాంక్షించినట్లు చెప్పారు. సేవా కార్యక్రమం చేపట్టిన వారిని అన్నం శ్రీనివాసరావు అభినందించారు. పేరు నారపోగు సుదర్శన్, మా మిస్సెస్ పేరు భారతి. 2001లో మ్యారేజ్ అయింది. ఇప్పుడు 25 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 26 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ప్రతి సంవత్సరం ఏదో ఒక చిన్న కార్యక్రమం మాకు చేతనైనంత, మాకు తోచింది మేము చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ మదర్ తెరిసా ఫౌండేషన్లో అన్నదానం చేశాం. ఈ సంవత్సరం ఇక్కడ అన్నం ఫౌండేషన్ నాకు చాలా గురువుగా లాంటి వారు అన్నం శ్రీనివాసరావు గారు. మంచి కార్యక్రమం, ఆయన సేవ చాలా అమోఘమైనది. దాంట్లో కొంతైనా నా వంతు సాయం చేయాలనిపించింది. నేను పళ్ళు డొనేట్ చేయటం జరిగింది. నాతోటి మిత్రులు ఇంకా ఎవరైనా ఉంటే మనకి ఏదో ఒక బర్త్డేనో పెళ్లి రోజో ఏదో కార్యక్రమం తీసుకొని వీళ్ళకి సేవ చేయడంలో చాలా సంతృప్తి ఉంటుందని నేను భావిస్తున్నాను. సేవా ఫౌండేషన్ అనాథ శరణాలయంలో 205 మంది దిక్కు మొక్కు కళ్ళు కాళ్ళు లేని మాటలు రాని మతిసించలేని ఎక్కడి వారో చెప్పలేని వారు అనేక సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నారు. మరి మానవ సేవయే మాధవ సేన నాను నిజం చేస్తున్నారు నారపోగు సుదర్శన్ రావు గారు. పేదవారైనా పెద్ద మనసు ఉంది. వారి పెళ్లి రోజు సందర్భంగా మరి విందులు విలాసాలు ఫంక్షన్ హాల్లో చేసుకోకుండా మరి 207 మందికి ఒక బంధువుల్లాగా, ఒక దేవుడికి నైవేద్యం పెట్టినట్టుగా మరి 2 రకాల పండ్లు తీసుకొచ్చారు. జామకాయలు మంచి ఆరోగ్యానికి, అలాగే అరటిపళ్ళు తీసుకొచ్చేసి కుటుంబ సమేతంగా మరి వారికి భగవంతుడు మరి 100కు 100 వివాహ మహోత్సవాలు జరుపుకోవాలని, మంచి ఆరోగ్యం ఇవ్వాలని, అందరిలో ఆదర్శమూర్తిగా వెలుగొందాలని, వారి మంచి మనసే వారికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మరి ఈరోజే కొత్త కాదు, ఇప్పుడే కొత్త కాదు, వివిధ ఆశ్రమాల్లో వారు ఎందరికో ఆకలి తీర్చినటువంటి మానవతావాది. మరి నారపోగు సుదర్శనరావు గారు వారి సతీమణికి, వారి కుటుంబ సభ్యులకి అన్నం సేవా ఫౌండేషన్ కృతజ్ఞతలు తెలియపరుస్తుంది.